మనం చేసే పూజలు, జపాలు, భజనలు, పారాయణలు ఇవన్నీ వాస్తవాన్ని అంగీకరించలేని పలాయనంగా మారకూడదు. ఎందుకంటే వాస్తవంలోనే దైవం ఉంటుంది. మనం వాస్తవానికి దూరం కావడం అంటే దైవానికి దూరం కావడమే. వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలోనే శాంతి ఉంది. శాంతిని కాకుండా ఇంక దేన్ని ఆశించినా ఆ ప్రయత్నం మనని సత్యదూరం చేస్తుంది. బయట ఉన్న ప్రతి వస్తువుని అద్దం ప్రతిబింబిస్తుంది. కానీ అద్దంలోని వస్తువులు యథార్థంలా కనిపించినా అవి మనకి పట్టుకునేందుకు, అనుభవించేందుకు పనికిరావు. మన మనసు కూడా అద్దం లాంటిదే. ఈ ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ మనసులోని ప్రపంచం సత్యం కాదు. ఎందువల్లంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సుఖాలు అన్నింటినీ అది ప్రతిబింబిస్తుంది. దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. మనని బాధించేది భౌతిక ప్రపంచం కాదు, మన మనసులో ఏర్పడిన దాని ప్రతిబింబమే. ఈ ప్రతిబింబాలే మనని ప్రభావితం చేస్తాయన్నమాట. బాహ్య ప్రపంచం మనసును ప్రభావితం చెయ్యకపోతే అసలు ప్రతిబింబాలు అనేవి అలాంటి తావే లేని శుద్ధ మనసు శాంతిగా ఉంటుంది. ప్రపంచాన్ని ప్రపంచంలా కాకుండా కోరికతో చూడడమే ప్రతిబింబాలకి కారణం. ఆ కోరికే ప్రతిబింబాలకి కారణం. మనసులో ప్రతిబింబాలు ఏర్పడకుండా ఉండేందుకు మన పెద్దలు సద్గుణాలు, సత్ప్రవర్తన ఎలా ఉండాలి, ఏ రకంగా మనం మన ప్రవర్తనని సరిచేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ చెప్పారు. వాటిని అనుసరిస్తూ పోతే మనసు ఈ ప్రపంచాన్ని అనుభవించినా తనలో ప్రతిబింబించకుండా సత్యదర్శనం చేస్తుంది. ఎలా అంటే నిద్రపోయేది మనమే, నిద్రలో కల కనేది మనమే. ఆ కలను నిజం అనుకొని అందులో లీనమయ్యి ఆ బాధలు, ఆ సంతోషాలు అన్నీ అనుభవించేది మనమే. నిద్ర లేచిన తర్వాత ఇది కళ, ఇదంతా అబద్ధం అనుకుని నవ్వుకునేది మనమే. కాబట్టి ఇలానే ప్రపంచంలోని అనుభవాలను కూడా నిజం కాదని తెలుసుకునే మనసును సాధించుకోవడమే అసలైన శాంతికి, మోక్షానికి మార్గం. మనకి కావలసినంత అందాలు సృష్టి నిండా ఉన్నాయి. భగవంతుడు అమర్చి పెట్టాడు. మనం మనకి కావలసిన అందం వెతకడంలో సృష్టిలో ఉన్న ఇంత గొప్ప అందాలని చేజార్చుకుంటున్నాం. అది అన్నమాట మనం చేస్తున్న తప్పు. ఈశ్వర నిర్మితమైన సృష్టి విధానాన్ని అనుసరించడం తప్ప ఆపేక్షించకూడదన్న సామరస్యత మనలో కలిగితే మనం తృప్తిగా, శాంతిగా జీవించగలుగుతాం. అటువంటి జీవితమే జీవన్ముక్తికి హేతువుగా మారుతుంది.